చాలా బాగా వచ్చింది. ఇప్పుడే నా ముగ్గును చూసుకొని బాగా వచ్చిందని మురిసిపోయానే, ఇంతలోనే చెడగొట్టేశావు. సారీ. అయినా అంత వైల్డ్ గా ఎంట్రీ ఎందుకు ఇచ్చావే? అదే మీ మమ్మీ డాడీ ఊరెళ్ళారు కదా. మా పేరెంట్స్ ఊరెళ్ళారని ఆప్కో కైసే మాలూమ్? మీ మమ్మీతో ఫుల్ టచ్ లో ఉన్నానే. వాళ్ళు ఎప్పుడు ఊరెళ్తారని, నేను ఎప్పుడు మీ ఇంటికి వస్తానని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నా. అన్ని కళ్ళతో వెయిట్ చేయడం ఎందుకో? మర్చిపోయావేంటే, లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ వీధిలో ఉన్న ఆంటీస్ అందరినీ పరిచయం చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్స్ అన్ని చూపించావు కదా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంకుల్స్ ఎలా ఉంటారో చూపిస్తా అన్నావు కదే, అందుకే వచ్చేసా. మా నైబర్స్ గురించి తెలుసుకోవడంలో నువ్వు పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నావే, అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? మరి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోతున్నానే. సరే, అంత ఎగ్జైట్ అయిపోకు. మా అమ్మ వాళ్ళు ఊరు నుంచి తిరిగి వచ్చేలోపు నీకు మా వీధిలో ఉన్న అంకుల్స్ అందరినీ పరిచయం చేస్తాను. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినా, పార్టీస్ చేసుకున్నా, ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా మా నాన్నగారికి అంకుల్స్ అందరూ లైవ్ పంపించేస్తారు. అబ్బా, ఈసారి కూడానా? లాస్ట్ టైం అంటే ఆంటీస్ అందరూ సీసీ కెమెరాలు మీ అమ్మకు చెప్పేస్తారని భయపడ్డావు. ఇప్పుడు అంకుల్స్ కూడా అలానే ఉన్నారా? అంతకు మించి ఎక్కువే గాని తక్కువేం కాదు. ఆంటీలంటే సీసీ కెమెరా లాంటి వాళ్ళు, అంత క్లారిటీ ఏముండదు. కానీ అంకుల్స్ ఫోన్ కెమెరాస్ లాంటి వాళ్ళు. క్లారిటీ, క్వాలిటీ ఏం మిస్ అవ్వదు, మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. కొంచెం ఆ ఫోన్ కెమెరాలు ఎక్కడున్నాయో చెప్పమ్మా తల్లి, చూసి జాగ్రత్త పడతాను. నీ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, అక్కడ శాంసంగ్ ఉంటుంది చూడు. లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, ఇక్కడ OnePlus ఉంది చూడు. హెడ్ అప్ చెయ్యి, అక్కడ ఒప్పో ఉంది చూడు. బ్యాక్ తిరుగు, ఆ బిల్డింగ్ దగ్గర చూడు, వివో. ఇదిగో అలా దూరంలో స్ట్రైట్ గా చూడు, ఐఫోన్. వామ్మో, ఇన్ని కెమెరాస్ మధ్యన ఎలా ఉంటున్నావే బాబు? వీళ్ళంతా అయితే ఓకే, దగ్గరలోనే ఉన్నారు. అతను అంత దూరంలో ఉన్నారు కదా, ఇక్కడ జరిగిందంత ఎలా తెలుస్తుంది? చెప్పాను కదే, ఆయన ఐఫోన్ లాంటి వాడు. కళ్ళతో జూమ్ చేసి మరీ చూస్తాడు. క్యారెక్టర్స్ అయితే చూపించేసావు కదా, ఇంకా కథలోకి వెళ్ళిపోదామే. సరే, ఇంకెందుకు లేటు, పద నాస్టీ నైబర్స్ 2.0 ని చూద్దు గాని. ఏ పావని, ఇక్కడేం చేస్తున్నావే? ఇందాక నుంచి చూస్తున్నాను, మీ నైబర్ అంకుల్ ఎవరు అలా అందరిళ్ళ వైపు తిరుగుతూనే ఉన్నారు. ఓ, ఈయనా? అతను ఎప్పుడు అలానే తిరుగుతూ ఉంటాడులే. ఎప్పుడు ఎవరు ఏముచ్చట చెప్తారా అది అందరి చెవులో వేసేద్దామని తిరుగుతున్నట్టున్నాడు. ఇంతకీ అతని పేరేంటే? గాలివార్తల గన్నారావు. అదేం పేరే? అదే పేరు. అతని వార్తలు గాలి కన్నా వేగంగా అందరికీ చేరిపోతాయి, అందుకే గాలివార్తల గన్నారావు అని పేరొచ్చింది. ఏంటి, నిజమా? ఒకసారి పిల్లే మాట్లాడతాను. ఏం మాట్లాడతావే? ఏదో ఒకటి మాట్లాడతానే, అతనిలో ఉన్న టాలెంట్ ఏంటో చూడాలి కదా. సరే. అంకుల్, గన్నారావు అంకుల్. ఏంటి, నేనా? వస్తున్నానమ్మా. ఏంటమ్మా ఆర్తి, నాకేమైనా చెప్పాలని చెప్పియమ్మా. చెప్పడానికి ఏం లేదు అంకుల్, ఈ అమ్మాయిని పరిచయం చేద్దామని. అదే ఈ అమ్మాయి ఎవరా అని ఇందాక నేను చూస్తున్నాను. ఇంతకీ ఎవరు ఈ అమ్మాయి? మా ఫ్రెండ్. నేను చెప్తా. వీళ్ళ నాన్న వాళ్ళ రెండో పెళ్ళం వాళ్ళ రెండో కూతుర్ని. ఎలాగిచ్చా? ఉసే డేర్ దిమాగ్ దానా, నీకు బుర్ర ఏమైనా దొబ్బిందా? అలా చెప్పావేంటే? నేనేదో సరదాగా అన్నానే, అతను ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని. నీ సరదాలకి హద్దు పద్దు ఏం లేకుండా పోతుంది. అంకుల్, అది ఏరీనా ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో, కొంప మునిగింది. అందరికి చాటింపేయడానికి వెళ్ళిపోయినట్టున్నాడు. అమ్మో.
అమ్మో అమ్మో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఇదిగో సుబ్బారావు, ఎంత ఘోరం జరిగిపోయింది తెలుసా? నీకు విషయం చెప్పాలా అర్జెంటుగా. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇతను అందరికీ చెప్పేస్తున్నట్టున్నాడు. నేనేదో సిల్లీగా అన్నానే, అతను అంత సీరియస్ గా తీసుకుంటాడు అనుకోలేదు. సిల్లీగా తీసుకోవడానికి నువ్వేమైనా సామెత చెప్పావా? సావు కబురు చెప్పావు. ఆర్తి భయపడికే, ఏం అవ్వదులే. అయినా అతను చెప్పుకొని ఎవరైనా వచ్చి మన దగ్గర అడిగితే అప్పుడు చూసుకుందాం. ఏంటమ్మా ఆర్తి, మీ నాన్నకి రెండా? మీ అక్క వద్దా చెల్లవుద్దా? గాడిద గుడ్డ అవుతుంది. ఈ వయసులో ఎందుకండి మీకు అవన్నీ? రామకృష్ణన్ మూలని కూర్చోక. మధ్యాహ్నం అయింది కదా, ఎలా పోతరేకులు సీరియల్ వస్తా చూసుకోండి. పోతురేకులు కాదు, అది మొగల రేకులు. ఏదో రేకులు వెళ్ళి చూసుకోండి. చూసావా ఆవిడేమంటుందో? నీ వల్లే, అంతా నీ వల్లే. ఆర్తి, మొన్న నేను ప్రపోజ్ చేసినప్పుడు మా నాన్న నిప్పు నేను చెయ్యని తప్పు అని డైలాగ్ వేసావు. ఈ రోజు మీ నాన్న సెకండ్ సెటప్ ఉందని తెలిసింది. ఇప్పుడు ఏమంటావు చెప్పు? ముందున్న 4 పళ్ళు రాళ్ళు కొడతానంటాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వెవడవరా నా దగ్గర మాట్లాడడానికి? నన్ను అంటే అంటావులే, మీ నాన్నకి సెటప్ ఉందని నాకు తెలిసిపోయింది. మీ నాన్న పెద్ద ఆటగాడే. చూడే, నీ వల్ల ఈ పోకిరి వెధవులందరితో మాట పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విషయం వీధిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇంకా మా అమ్మ వరకు వెళ్ళిందనుకో, మా నాన్న కురిశిక్షే. ఆర్తి సారీ, నువ్వు అనుకున్నట్టేం జరగదులే. అంతవరకు వస్తే ఇదంతా నా వల్లే అని చెప్తాను. అయినా ఈ మ్యాటర్ మీ నాన్న వరకు వెళ్ళదులే. నేనున్నానుగా, నన్ను నమ్మే. నిన్ను నమ్మాలా? నమ్మడం కాదే, నేలకేసి బాగా ఆగవే. ఆర్తి, ఆర్తి, ఎవరో కొత్త అమ్మాయిలా ఉంది. మన టాలెంట్ చూపిద్దాం. ఆర్తి లేదా? లేదండి, వాష్రూమ్ లో ఉంది. ఓకే, ఆర్తి దగ్గర స్కెచ్ తీసుకున్నాను, అది రిటర్న్ అవ్వడానికి వచ్చాను. సరే, నేను ఇచ్చేస్తానండి. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను ఆర్తి వాళ్ళ ఫ్రెండ్ అండి. వాళ్ళ మమ్మీ డాడీ ఊరెళ్ళారని తోడుగా ఉందామని వచ్చాను. ఓ, సో గ్రేట్. బై ద వే, మై నేమ్ ఇస్ యంగ్ వెంకటేష్. ఐఎమ్ పావని. నా పేరు ఓల్డ్ గా ఉంటుంది కానీ ఐ ఆమ్ ఆల్వేస్ యంగ్. అవునా? మీరు అలా కనిపించడం లేదు. ఏం చేస్తాం, చిన్నప్పుడే రెస్పాన్సిబిలిటీస్ వల్ల బాధలు కష్టాలు, దీనివల్ల పొట్ట పెరిగి కొంచెం పెద్దోళ్ళ కనిపిస్తున్నాను. ఓ, అయినా నా వయసు జస్ట్ 23 years మాత్రమే. నీకన్నా ఓ 5-6 years పెద్దుంటానంతే. నిజమా అండి? ఓ యార్, డోంట్ సే అండి, కాల్ మీ వెంకీ. వెంకీ. సరే వెంకీ. దట్స్ గుడ్. అమ్మో, ఇది వచ్చేసింది, మొత్తం బయట పెట్టేస్తుంది. ఓకే, బాయ్ పావని. బాయ్ వెంకీ. ఓయ్ ఓయ్ వెంకటేశ్వరరావు గారు, ఆగండి. ఏమే, నీకు అసలు బుద్ధుందా? అంకుల్ని పట్టుకొని వెంకీ అని పేరు పెట్టి పిలుస్తావా? మర్యాద లేదు. చా, ఊరుకోవే. అంకుల్ అంటావేంటి? మహా అయితే మన మీద 5-6 సంవత్సరాలు పెద్ద ఉంటారు. ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అవడం వల్ల పెద్ద ఆయనలా కనిపిస్తారు. దానికి అంకుల్ అని పిలుస్తామా? ఇదంతా నీకెవరు చెప్పారమ్మా? వెంకీయే చెప్పాడు. నోర్ముయ్, మొహం పగిలిపోద్ది ఇంకొకసారి వెంకీ గింకీ అన్నావంటే. అతనికి పెళ్ళయ్యి మనకన్నా పెద్ద వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు. నువ్వేమో అతను చెప్పిన సోదంతా పిచ్చి దానిలా నమ్మి వెంకీ అని పేరు పెట్టి పిలుస్తావా? అన్ని ఇలాగే చేస్తుంది. మరి నాతో అలా చెప్పారు? చెప్తారే, ఎన్ని కాకమ్మ కథలైనా చెప్తారు. వాళ్ళ వయసులు తగ్గించుకొని ఏదో యంగ్ లా ఫీల్ అయిపోతారు. అది కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళ ముందు బిల్డప్ ఒకటి. ఇదిగో పావని, నీ ఫ్రెండ్ మాటలు నమ్ముకో. నేను తనకంటే యంగ్ గా అందంగా ఉండాలని జల్సీ. అచ్చా, అవునా? ఒక్క నిమిషం. ఏదో యూత్ అన్నట్టున్నారు కదా, ఏది ఈ బెలూన్ ఊదండి. యూత్ అన్నారు, బ్రీత్ అందట్లేదు. బ్రీత్ అందట్లేదా? చూసావా, బెలూన్ ఊదడానికి కూడా ఓపిక లేదు. ఈయన యూత్. నేను యూతే, ఇప్పుడు ప్రూవ్ చేస్తాను చూడు.
నువ్వు ఆపవే. ఏమంకుల్, నేను మీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నన్నే ఫూల్ చేస్తారా? ఇదిగో పావని, నన్ను అంకుల్ అంటే పెట్టి ఇందాక నన్ను వెంకీ అన్నావు కదా. అవును, అంకుల్ అనకూడదు, ఆ, తాతయ్య అనాలి. బాగా తీరిందా? ఇంకా బయలుదేరండి. అంకుల్ తాతయ్య గారు ఎప్పుడు మీ పరువు మీరే తీసుకుంటారు. ఛీ, నాలో ఉన్న యాంగర్ని ఎవరు గుర్తించట్లేదు. ఏమే, మాటలు చూసి నమ్మేసావు సరే, కనీసం మనిషిని చూసి కూడా డౌట్ రాలేదా? అంత యంగ్గా ఉన్నాడా నీ వెంకి? ఉసే పావని, పావని, పావని ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? అసలు మన దేశం వెనకబడిపోవడానికి కారణం మీరే. మేమా? మీరంటే మీ యువత. మీరు మేకప్ల మీద పెట్టే దృష్టి మొక్కల మీద పెట్టుంటే దేశం ఎంతో అభివృద్ధి చెందును. అసలు మీకు మర్యాదలు తెలుసా? విలువలు తెలుసా? గౌరవించడం తెలుసా? అసలు మీకు ఏం తెలుసో ముందే చెప్పండి. ఏమీ తెలియకుండా దేశాన్ని ఏమి ఉద్ధరిస్తారు? మీ ఇంట్లో అమ్మ నాన్నలకే సాయం చేయరు, ఇంక దేశానికి ఏం చేస్తారు? పావని, ఆర్తి, నాకేం సంబంధం లేదే. అతనే కోరిండి పిలిచి మరీ క్లాస్ పీకుతున్నాడు. నాకు తెలిసే ఎప్పుడైతే నువ్వు ఇతనితో బయట కనబడ్డావో అప్పుడే అనుకున్నాను ఇతను ఏదో క్లాస్ మొదలెట్టు ఉంటాడని. ఈయన పేరు లెక్చరర్ లింగం. అవసరం లేకపోయినా అందరికీ లెక్చర్స్ ఇస్తూ ఉంటాడని మా వీధిలో వాళ్ళందరూ కలిపి లెక్చరర్ లింగం అని పేరు పెట్టారు. సరిపోయింది. అయినా పొద్దు పొద్దు నేనే దొరకాలో. ఓ అమ్మాయిలు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మర్యాద లేకుండా అక్కడ గుసగుసలేంటి? సారీ అంకుల్, మీరు క్లాస్ స్టార్ట్ చేసి ఎంతసేపు అయింది? ఇప్పుడే 4 అయింది కదంటే టీ దాకా కిందకు వచ్చాను. ఈ అమ్మాయి కనిపించింది, మొదలెట్టేసాను. ఈవేళ సండే కదా, స్పెషల్ క్లాస్ తీసుకున్నాను. అర్ధరాత్రి వదిలేదే లేదు. అసలు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకు ఓడిపెట్టి తెలుసా మీకు? మొన్న నాకు కనిపించాడు, పెద్ద పెద్ద విమానాలు కనిపెట్టాడు. ఎత్తునంటే బాబు చాలా వెరైటీగా ఉన్నాడు. వెరైటీయే కాదు, చాలా డేంజర్ కూడా. ఒక్కసారి క్లాస్ మొదలెట్టాడంటే ఇంకా ఆపడు. మామూలు రోజుల్లో అయినా 1-2 గంటలు తీసుకుంటాడు. అదే స్పెషల్ క్లాస్ అయితే మాత్రం పూటలే తినేస్తాడు. ఏ టాపిక్ లో నుంచి ఏ టాపిక్ లోకి వెళ్తాడో కూడా ఆయనకే తెలియదు. అయినా నాకు తలనొప్పి వచ్చేస్తుంది బాబు. అయినా ఇప్పటి నుంచి రాత్రి వరకు నించోవడం నా వల్ల కాదు. నుంచోడం ఎందుకు? ఎలాగో అతను ఒకసారి క్లాస్ మొదలు పెట్టాక పక్కన ఏం జరుగుతుందో వెనకేం జరుగుతుందో చూసి అలవాట్లేదు. సో అతని పని అతందే, మన పని మనం చూసుకోవడమే. ఇవాంక అమెరికా నుంచి ఇండియా ఎందుకు వచ్చిందో తెలుసా? సాయంత్రం 4:45. పర్లేదే. సాయంత్రం 6:15. రాత్రి 8:45. రాత్రి 12:15. పావని, పావని, టైం 12 అయిపోయింది. క్లాస్ ఎండ్ చేసే టైం వచ్చింది. పద, లేకపోతే దొరికిపోతాం. ఏంటి, సాయంత్రం 4 గంటలకు మొదలెట్టాడు, 12 గంటల వరకు వదలలేదా? అమ్మో. కర్త కర్మ క్రియ అంటే అలా ఉండాలి. వెరీ గుడ్. డెడికేషన్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు భారత పౌరులు అనిపించుకున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పింది శ్రద్ధగా విన్నారు గనక ఈ వారం రోజులు ఏ క్లాసులు ఉండవు. థ్యాంక్ యూ అంకుల్. సరే, ఇంక లేట్ అయింది, ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసి పడుకోండి. మా భోజనాలు అయిపోయి మీరే చెయ్యాలి. అమ్మయ్యా, నువ్వు చెప్పినట్టు మన పనులు మనం చేసుకున్నాం కాబట్టి సరిపోయిందే. లేకపోతే సాయంత్రం నుంచి ఇప్పటి వరకు శవాల్లాగా అయిపోయే వాళ్ళమే. అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. నిద్ర వస్తుంది, పద. పద. ఏరా, చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? బాగున్నావా? బాగున్నాను. సర్లే, వెళ్ళు. ఏమ్మా ఆర్తి, బాగున్నావా? అంకుల్ బాగున్నాను. బాగున్నావమ్మా? సరే. ఆర్తి, ఎవరే ఆయన?
నువ్వు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ చూసావా? ఆ అందులో ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ లాంటివారు మా వీధికి #1 రేలంగి మావయ్య. హా చాలా మంచివారులా ఉన్నారే. నువ్వెవరో తెలుసు కాబట్టి నిన్ను పలకరించారు. నేనెవరో తెలియకపోయినా ఎంత చక్కగా నవ్వుతూ పలకరించారో చూడు. మంచివారే, కాకపోతే అతి మంచితనమే ఎక్కువ. ఈ రోజుల్లో ఎక్కువ మంచితనంగా ఉన్న ప్రాబ్లమే తెలిసిందేగా. కానీ ఒకటే మిస్టేక్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నవ్వడం మిస్టేక్ అంటావేంటి? అది మంచి హ్యాబిటే కదా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నవ్వడం మంచిదే, కానీ అర్థం లేకుండా చీటికి మాటికి నవ్వుతేనే మండిపోద్ది. ఏం జరిగినా నవ్వుతారా? నాకు ఒకసారి చూడాలని ఉందే. అమ్మో, అయ్యో అంకుల్ మీకేం కాలేదు కదా? సారీ సార్, చూసుకోలేదు. ఏరా, నీకు అసలు మేనర్స్ ఉందా? కళ్ళు నెత్తిమే పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? పావని, నువ్వు మధ్యలో దూరకు, మళ్ళీ చుట్టూ తిరిగి నీ మీదకి వస్తుంది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను విను. నువ్వు నన్ను ఆపకే. అసలు వీధిలో అంత ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు? వీధిలో పిల్లలు పెద్దవారు ఉంటారు కదా, చూసుకోకుండా గుద్దాడమేనా? అయినా ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అయ్యో పర్వాలేదమ్మా, ఏదో తెలియకుండా జరిగిపోయింది. అయినా సాటి మనిషికి బాధ కలిగించే పని నువ్వైనా నేనైనా ఈ అబ్బాయి అయినా ఎందుకు చేస్తాం చెప్పు? ఏదో చిన్నపిల్లాడు తెలియక చేశాడు, ఆ మాత్రం దానికి తిట్టేస్తావా? కరెక్ట్ గా చెప్పారండి. అయ్యో బాబు, దెబ్బలేమైనా తగిలాయా? గుద్దింది నేనైతే నన్ను అడుగుతుండేటి? లేదు సార్, ఏం తగలలేదు. చూసుకోవాలి కదా బాబు, ఇంటి దగ్గర అమ్మా నాన్న ఎదురు చూస్తారు, జాగ్రత్తగా వెళ్ళు. సరే సార్. ఓకే అమ్మా. గుద్దించుకున్నోడికి లేని నొప్పి దీనికి ఎందుకో దెయ్యంలా నోరేసో పడిపోతుంది. లాగే పక్కే. సరదా తీరిందా? వద్దు అన్న వినకుండా మధ్యలో దూరం, చివరికి ఆ గొట్టంగాడు ఎవరితోనో తిట్టించుకున్నావు. పని లేకపోతే సరి. పోనీలే, పెద్దాని కదని సపోర్ట్ గా నిలబడితే తిరిగి నన్ను ఫూల్ చేశారే అంకుల్. దెబ్బ తగిలితే బాధపడకుండా నవ్వుతారంటే బావురు కప్పలాగా ఆయన. నేను చెప్పలే. రేలంగారు, నా దగ్గర అప్పు తీసుకుని ఎన్ని రోజులు అయిందండి? ఇంకెప్పుడు ఇస్తారు నా అప్పు? నవ్వుతారేంటి? అడిగిన సమాధానం చెప్పకుండా నా డబ్బులు ఎప్పుడు తిరిగిస్తారు? ఓరు బాబోయ్, ఎవరైనా కత్తులతో పాయిజన్తో చంపేస్తారు, ఈయన నవ్వుతూనే చంపేసేలా ఉన్నారు. ఏంటండి అలా క్లోజప్ ప్యాడ్లో నవ్వుతారు? అసలు అప్పు తీరుస్తారా లేదా? ఎందుకో ఎంత ఆవేశం, ఎక్కువగా అరిస్తే చిన్న వయసులోనే బీపీలు వచ్చేస్తాయి. నిన్ను నమ్ముకొని ఇంట్లో కొంతమంది ఉన్నారుగా. రేలంగారు, నేను వచ్చింది మిమ్మల్ని నిలదీయడానికి, మీతో నీతులు చెప్పించుకోవడానికి కాదు. మీ డబ్బులే కదా, ఇచ్చేస్తానులే. నేనేమైనా పరాయవాడినా ఏంటి? బంధువునేగా. ఇది మరీ బాగుంది. పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి పలకరిస్తారు, దీనికి బంధువులు అయిపోతామా? గ్యారంటీ లేని జీవితానికి ఎందుకయ్యా కోపాలు తాపాలు? కనిపించిన ప్రతి ఒక్కరితోని నవ్వుతూనే ఉండాలి. ఈ జన్మకే నువ్వు నాకు అప్పు ఇచ్చినోడివి, ఈ జన్మకే నేను అప్పు తీసుకునేవాడిని. తర్వాత నువ్వెవరో నేనెవరినో. సర్లేండి, వారంలో తిరిగి ఇచ్చేయాలి. అలా అన్నావా? బాగుంది. మనుషులు మంచోళ్ళరా, మనుషులు అంటేనే మంచోళ్ళరా. ఈయన సీతం వాకెట్ల సిరిమల చెట్లు ప్రకాష్ రాజ్ మరి ఫిలాసఫీలు చెప్తాడు. ఫిలాసఫీలు మనుషులు అంటేనే మంచోళ్ళరా, అసలు మనుషులు అంటేనే మంచోళ్ళు. ఇతని క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది. సరే పద వెళ్ళిపోదాం. తలుపు తీయడానికి అంతసేపే? అంకుల్, ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. అయ్యో బంగారు తల్లి, నువ్వా? సారీ అమ్మా, మా ఇల్లు అనుకొని మీ ఇంటికి వచ్చేసాను. దారి తప్పిపోయి రాలేదు, తాగింది ఎక్కువైపోయి వచ్చినట్టున్నా. ఆర్తి ఎవరే ఈయన? ఈయన మా వీధిలో ఉండే #1 డ్రింకర్, తాగుబోతు థామస్. పేరు చాలా డిఫరెంట్ గా ఉందే. మనిషి ఇంకా డిఫరెంట్లే, 24 గంటలు మందు మూడ్లోనే ఉంటారు. ఇంకేమైతే మీ వీధిలో వాళ్ళందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ చిట్టు తల్లి,
నన్ను కొంచెం మీ గేట్గా డౌన్లోడ్ చేసి అమ్మా. ఆ డౌన్లోడా? గేట్ దగ్గర డ్రాప్ చేయమంటున్నారే. ఓహో. పదండి, జాగ్రత్త. ఇదిగోండి, ఇదిగో ఇక్కడే వెళ్ళిపోండి. థ్యాంక్ యూ బుజ్జి తల్లి. అంకుల్, ఎందుకు ఇలా రోజు తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం, మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం? ఆ తాగుడు మానేయచ్చు కదా. నేను మానేస్తే ఎలాగమ్మా? వైన్ షాపోడు, పక్కన పాన్ షాపోడు, సీకులు అమ్మేటోడు ఏటైపోలి నన్ను నమ్మే కదా ఉన్నారు. వాళ్ళ కోసం అంతలా ఆలోచిస్తున్నారు, మీ ఫ్యామిలీ కోసం ఆలోచించారా? అలంతా నా ఫ్యామిలీ అమ్మా. ఇతనితో మాట్లాడుతుంటే నా బుర్ర పాడైపోతుంది బాబు. అంకుల్, ఇలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే మీ ఇల్లు వచ్చేస్తుంది. అర్జెంటుగా వెళ్ళిపోరా. ఎవరక్కడ? గుర్రాలు ప్రవేశపెట్టండి, నేను మా రాజ్యానికి వెళ్ళాలి. ఆర్తి, వీళ్ళందరికీ తాగితే గత జన్మేమైనా గుర్తొస్తుందేమోనే పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తారు. ఏడి? ఏ గుర్రం, పదమని రాజ్యానికి వెళ్దాం. నిన్నేనే గుర్రం, పదవే మన రాజ్యానికి పోదాం. దీని తల్లి నీకు ఇలా కాదు, పదవే పద పద, నా మాట వినే. పద. ఏ గుర్రం, ఎటు వెళ్ళిపోతున్నావే? కుక్కను పట్టుకొని గుర్రం అంటాడేంటే? తాగినోడికి ఏం తెలుస్తుంది కుక్క గుర్రం అని? వాళ్ళ మైకంలో వాళ్ళు ఉంటారు. ఏ గుర్రం, మంత్రివర్య, నా గుర్రం సహకరించలేదు. చివరిగా చిలకతులు తెచ్చావనుకో, ఒక ఐటమ్ సాంగ్ వేసేసి వెళ్ళిపోతా. నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏమంది. డోంట్ కేర్. అయ్యో, పడ్డాడా? ఒక గోల్ వదిలింది. పదవే, వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఆవిడకి చెప్తే తీసుకెళ్తది. అలా ఎలా వదిలేస్తామే, మనమే తీసుకెళ్దాం పద. నీకు స్క్రూ గాని లూజ్ అయిపోయిందంటే ఇప్పటి వరకు ఎంత రచ్చ చేశారో చూసావు కదా. ఆ పడుకున్నోడిని గాని లేపామంటే ఇంకో దయ్యం బయటకు వస్తుంది. ఎందుకు లేపామని మనం బాధపడాల్సి వస్తుంది. పోవే, నీకు అసలు హ్యుమానిటీ లేదే. నువ్వు రాకపోయినా పర్లేదు, నేనే వెళ్ళి హెల్ప్ చేస్తాను అతను. ఏ పావని! అంకుల్, అంకుల్ లెగండి, మీ ఇంటికి తీసుకెళ్తాను. అంకుల్. సుశీల! సుశీల ఎవరు? నువ్వే నా లవరు, 10th క్లాస్ లవరు సుశీల. అమ్మో, నాకే సుశీల తెలీదు. నువ్వే నా డార్లింగ్. మంచి పని అయింది. నేను కాదు, ఆర్తి. సుశీల, ఆర్తి, సుశీల. ఆర్తి, కాపాడే. నువ్వే నా సుశీల. నేను థామస్ సుశీల, మర్చిపోయావా? మీరు చెప్పింది కరెక్ట్ అంకుల్. మీ సుశీల తీసుకెళ్ళిపోండి. సుశీల, రా సుశీల. తిక్క కుదిరింది, లేదంటే చెప్పినప్పుడు వినకుండా హ్యుమానిటీ అంట. సుశీల, ఆగు సుశీల. చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళే మా నాస్టీ నైబర్స్ 2.0 అంకుల్స్. మీ లైఫ్ లో కూడా ఇలాంటి నైబర్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు నాస్టీ నైబర్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ తో ఫన్ కావాలంటే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఆగు సుశీల, ఆగు సుశీల. సుశీల! మా నైబర్స్ గురించి తెలుసుకోవడం పీరియడ్స్ చేద్దాం అంటే అది మీ అమ్మకి సీసీ కెమెరాలో ఆంటీస్ చూపించేస్తారని నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. మీరు సెల్ ఫోన్ మీద పెట్టి ఏంటి సార్ అది? ఏరా, నీకు అసలు మేనర్స్ ఉందా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు నాపకి అసలు వీధులంత ర్యాష్. సారీ అంకుల్, మీరు క్లాస్ స్టార్ట్ చేసాం. హలో, ఏమిటండి? ఏమిటా పని? ఎక్కడికో పోతుంది. వాళ్ళ విమానాలు కనిపెట్టారు, మనకి ఇచ్చారు, మన మాట పట్టించుకున్నా. నువ్వు నోరు మొహం పగిలిపోద్ది. ఇదేంటది?
ఓకే 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 అలా రెండో కూతురు అలాగిచ్చా మర్చిపోయినా నేను ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు ఆపవే. ఏమంకుల్ నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? అరే హా